అసలు మెంటార్‌గా మీరు కాకముందు అసలు మీరొక యాస్పిరెంట్ నుంచి మెంటార్‌గా ఎలా మారారు? ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ అర్థం చేసుకోవటంలో, ఈ కాన్సెప్ట్స్ అన్నిటి మీద క్లారిటీ తెచ్చుకోవటంలో టైం స్పెండ్ చేశాను. ఈరోజు మెంటర్గా కెరియర్ స్టార్ట్ చేయడానికి అది నాకు చాలా హెల్ప్ అయింది. మీరు యాస్పిరెంట్‌గా ఒకసారి మీరు అటెంప్ట్ చేశారు. మీరు సక్సెస్ కాలేదు. ఎంతోమంది యాస్పిరెంట్స్‌కి మీరు వాళ్ళ మెంటర్‌షిప్ ఇస్తున్నారు. అది ఎలా సాధ్యమైంది? మీరే సక్సెస్ కాలేదు కదా! నేను క్లియర్ చేస్తేనే నా ఎలిజిబిలిటీ డిఫైన్ అవుతుందా అంటే కాదు. ఇక్కడ కావాల్సింది ఏంటి అంటే అవగాహన. అసలు మెంటర్‌షిప్ అనేది అవసరమా స్టూడెంట్స్‌కి? హలో, నమస్తే. వెల్కమ్ టు వి న్యూస్. నేను మీ అక్షయ్. మనతో పాటు ప్రస్తుతం యూపీఎస్సీ అదేవిధంగా అనేక పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి యాస్పిరెంట్స్కి మెంటర్‌షిప్ ఇస్తున్నటువంటి అలేఖ్య గారు మనతో పాటు ఉన్నారు. అయితే యూపీఎస్సీ ప్రిపరేషన్కి సంబంధించినటువంటి ఛాలెంజెస్, అదేవిధంగా ఆపర్చునిటీస్, అదేవిధంగా సక్సెస్ సీక్రెట్స్ గురించి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. బాగున్నారా? చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? ఫైన్ మేడం. మామూలుగా మీరు యూపీఎస్సీ చాలామంది ఆస్పిరెంట్స్కి, అదేవిధంగా చాలామంది యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులందరూ కూడా మీరు చాలా ఏళ్ళుగా మెంటర్‌షిప్ ఇస్తున్నారు. అసలు మెంటార్‌గా మీరు కాకముందు అసలు మీరు ఒక యాస్పిరెంట్ నుంచి మెంటార్‌గా ఎలా మారారు? నేను యాక్చువల్గా స్టడీ ఫినిష్ అయిన తర్వాత సాఫ్ట్వేర్ జాబ్ చేసి క్విట్ చేసి మళ్ళీ కెరియర్ రీస్టార్ట్ చేద్దాము అన్న టైంలో సాఫ్ట్వేర్ కాదు, నా కాలింగ్ ఈ సర్వీస్ వైపు ఉంది అన్న రియలైజేషన్ నేను తెచ్చుకొని అప్పుడు యూపీఎస్సీ జర్నీ స్టార్ట్ చేశాను. ఓకే. సో దిస్ వాజ్ చాలా లేట్గా స్టార్ట్ చేశాను అనమాట. వెన్ Okay. నా ఏజ్ లిమిట్ ప్రకారం నాకు ఓన్లీ 1 అటెంప్ట్ ఉండగా స్టార్ట్ చేశాను. ఓకే. ఎప్పుడు అటెంప్ట్ చేశారు? నేను 2021లో అటెంప్ట్ చేశాను. ఓకే. చాలా లేట్‌గా. చాలా ఓకే. లేట్గా. ఓకే. సో అది అటెంప్ట్ చేసిన తర్వాత అది నాకు క్లియర్ అవ్వలేదు. హ్మ్. కానీ నేను ఆ ముందు చేసిన వర్క్ అనేది ఉంది చూసారా, ఆల్మోస్ట్ 2 ఇయర్స్ టైం నేను కంప్లీట్గా యూపీఎస్సీ సిలబస్ని అర్థం చేసుకోవటంలో, హ్మ్. ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ అర్థం చేసుకోవటంలో, ఈ కాన్సెప్ట్స్ అన్నిటి మీద క్లారిటీ తెచ్చుకోవటంలో టైం స్పెండ్ చేశాను. ఓకే. ఆ అవగాహన ఏదైతే నేను ఆ రోజు ఎస్టాబ్లిష్ చేసుకున్నానో, ఈ రోజు మెంటర్గా కెరియర్ స్టార్ట్ చేయడానికి అది నాకు చాలా హెల్ప్ అయింది. ఓకే. సో ఈ సబ్జెక్ట్ ఇదండి ఒక పెద్ద ఊబి లాంటిది అనమాట. హ్మ్. ఒక్కసారి వచ్చిన తర్వాత వదిలిపెట్టి బయటకు వెళ్ళలేము. ఆ ఓకే. సబ్జెక్ట్స్ అట్లా మ్యాగ్నెట్ లాగా అట్రాక్ట్ చేసి మనల్ని ఇక్కడ పెట్టేసుకుంటాయి. ఓకే. నాకు చాలా ఇష్టం చదవటం అంటే. హ్మ్. ఆ ఇష్టంతో ఇలా బుక్స్ని పట్టుకొని ఇక్కడే ఉండిపోయాను. తెలిసిన వాళ్ళకి అలా నార్మల్గా మెంటర్ చేస్తాను. నేను చదువుతునేటప్పుడు కూడా నా దగ్గర స్టూడెంట్స్ ఉండేవాళ్ళు కొంతమంది. హ్మ్. నేను అప్పుడు కూడా నేను వాళ్ళని గైడ్ చేస్తూ ఉండేదాన్ని ఓకే. అనమాట. ఓకే. మీరు యాస్పిరెంట్‌గా ఒకసారి మీరు అటెంప్ట్ చేశారు. అవును. మీరు సక్సెస్ కాలేదు. అవును. అలాంటి మీరు ఇలా చాలామంది ఒక మెంటర్‌షిప్‌గా మీరు అవును. చాలామంది వాళ్ళ ఎంతోమంది యాస్పిరెంట్స్‌కి మీరు వాళ్ళ మెంటర్‌షిప్ ఇస్తున్నారు. అది ఎలా అవును. సాధ్యమైంది? మీరే సక్సెస్ కాలేదు కదా! అవును. ఏవండీ ఒక మాట చెప్తాను. ఒలింపిక్ గోల్డ్ మెడల్ కొడుతున్న ప్రతి అథ్లీట్‌ని కోచ్ చేస్తున్న అతను గూడా ఒకనాడు ఒలింపిక్ గోల్డ్ మెడల్ కొట్టిన అతనేనా? కాకపోవచ్చు. కాకపోవచ్చు. హ్మ్. నాది గూడా అంతే. నేను క్లియర్ చేస్తేనే నా ఎలిజిబిలిటీ డిఫైన్ అవుతుందా అంటే కాదు. హ్మ్. ఇక్కడ కావాల్సింది ఏంటి అంటే అవగాహన. ఓకే. మనం ఆడుతున్న గేమ్ మీద అవగాహన. హ్మ్. అది నాకు కంప్లీట్‌గా ఉంది కాబట్టి నేను మెంటర్ హ్మ్. చేయగలుగుతున్నాను. ఆ రోజు నేను ఏం మిస్టేక్ చేశానో, దేనివల్ల పోయిందో నాకు తెలుసు. హ్మ్. ఓకే. ఓకే. అది అర్థం చేసుకునే ఇది నాకుంది. ఎదుటి వాళ్ళని మెంటర్ చేయగలిగే స్కిల్ నాలో ఉంది. ఓకే. వాళ్ళ స్ట్రెంగ్త్స్ ఏంటి? వాళ్ళ వీక్‌నెసెస్ ఏంటి? అది హ్మ్. ఐడెంటిఫై చేయటము, ఒక పర్ఫెక్ట్ స్ట్రాటజీ ఇవ్వటము. ఓకే. మరి మెంటార్‌షిప్‌గా మీరు ఎందుకు మారాలనుకున్నారు? అసలు ఏ అంశాలు మీకు ఇప్పటివరకు మీరు ఒక మెంటార్‌గా చాలామంది యూపీఎస్సీ యాస్పిరెంట్స్‌కిను ఇట్లా నేను మెంటార్‌గా ఉండాలి. నేను అవును. చాలామంది యాస్పిరెంట్‌ని సక్సెస్ చేయాలని చెప్పేసి మీరెందుకు ఇలా మారారు? అవును. ఇక్కడనే నాకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. హ్మ్. నేను యూపీఎస్సీలో ఉండాలని అయితే ఫిక్స్ అయిపోయాను. ఈ స్టడీ ఫీల్డ్ అన్నది ఓకే. మాత్రం నాకు అర్థమైంది. నేను ఇక్కడ బెస్ట్ ఫిట్ అన్నది మాత్రం నాకు అర్థమైంది. కోచింగా, మెంటర్‌షిప్పా అన్నప్పుడు కోచింగ్ అంటే ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకొని అందులో మల్టిపుల్ బుక్స్ చదివి ఎక్స్‌పర్ట్ అవ్వటమా? లేకపోతే ఈ స్ట్రాటజీ అన్న దాంట్లో స్టూడెంట్స్ అందరూ ఎక్కువ మిస్ అవుతున్నారు ఇప్పుడు. ఎందుకు అంటే ఇప్పుడు మెయిన్స్ రాస్తున్న 14,000 మందిలో కేవలం 3,000 మంది మాత్రమే ఇంటర్వ్యూకెళ్తున్నారు. అవును. అవునా? అంటే మిగిలిన 12,000 మందికి నాలెడ్జ్ లేదంటారా? 100% ఉంటది. 100% ఉంటుంది. కానీ ఎలా రాయాలో తెలియట్లేదు. అవును. చదివేటప్పుడు ఏదో చదివేస్తున్నారు. ఏం అవును. చదవాలో తెలియట్లేదు. అవును. ఎలా చదవాలో తెలియట్లేదు.
ఎక్కువ సక్సెస్ ఎందుకు రావట్లేదు అంటే ఈ ఫ్యాక్టర్స్ వల్ల రావట్లేదు, నాలెడ్జ్ ఫ్యాక్టర్ వల్ల కాదు. ఉమ్, అది మనం చాలా గమనించాల్సిన విషయం. ఇక్కడ కొరత అనేది ఉంది కాబట్టి ఇక్కడ ప్రొఫిషియన్సీ అవసరము, స్టూడెంట్స్కి ఇక్కడ గైడెన్స్ అవసరము ఓకే. అని నాకు అర్థమైంది కాబట్టి నేను ఇలా స్టూడెంట్స్కి హెల్ప్ చేయాలని అనుకున్నాను. అసలు మెంటార్షిప్ అనేది అవసరమా స్టూడెంట్స్కి? ఖచ్చితంగా కావాలి, ఎందుకు? ఈ రోజుల్లో ఇంకా కావాలి. ఎందుకంటే ఒక 10 years బ్యాక్ టాపర్స్ ఆన్సర్స్ చూస్తే, ఈ రోజు టాపర్స్ ఆన్సర్స్ చూస్తే ఎంతో మార్పు ఉంది. అవును. స్టూడెంట్స్ ఐక్యూ పెరిగిపోతుంది. ఓకే. ఇప్పుడు అంతా ఏంటి, టెక్నాలజీతో పుట్టిన పిల్లలు అవును. ఈ రోజు అటెంప్ట్ అవును. చేస్తున్న 21+ అవును. ఇయర్ గ్రాడ్యుయేట్స్ అందరూ. అవును. వాళ్ళకి చాలా బాగా తెలుసు ఇంటర్నెట్ని ఎలా యూస్ చేసుకోవాలి, ఎక్కడెక్కడ నుంచి పాయింట్స్ తెచ్చుకోవాలి అన్న విషయం చాలా బాగా తెలుసు అవును. వాళ్ళకి. ఉమ్, ఓకే. తర్వాత రాయటంలో కొత్త కొత్త ఇన్నోవేటివ్ టెక్నిక్స్ తీసుకొచ్చి ఎగ్జామినర్స్ని ఇంప్రెస్ చేస్తున్నారు. అవును. మార్క్స్ ఎంతో పెరుగుతున్నాయి. ఉమ్, ఇవన్నీ సార్టెడ్ అయిపోయింది. సో ఇదంతా వల్ల ఇంకొకటి ఏం జరుగుతుంది అంటే కాంపిటీషన్ చాలా పెరుగుతుంది. ఉమ్, మాక్సిమం ఉండేది యావరేజ్ స్టూడెంట్సే కదా, అవును. ఈ అటెంప్ట్ చేస్తున్న వాళ్ళందరూ యావరేజ్ స్టూడెంట్సే అవును. కదా. ఈ ఎక్సలెంట్ కేటగిరీలో ఆల్రెడీ ఉన్న వాళ్ళకి, ఈ యావరేజ్ స్టూడెంట్స్కి ఈ మధ్యలో చాలా గ్యాప్ ఉంది చూసారా, ఉమ్, ఇదంతా స్కిల్ గ్యాప్. ఓకే. ఈ స్కిల్ గ్యాప్ అంతా ఎక్కడ బిల్ట్ అవుతుంది, ఉమ్, స్ట్రాటజీ మేక్ చేసుకోవటంలో ఫిల్ ఓకే. అవుతుంది. ఓకే. ఆ స్ట్రాటజీ ఇచ్చేవాడే మెంటర్. ఓకే. అంటే ఆ రోడ్ మ్యాప్ మేము ఇస్తాం. ఓకే. అంటే క్లాస్ రూమ్స్కి వెళ్ళి క్లాసెస్ వినే వాళ్ళు ఉంటారు, అవును, అదేవిధంగా ఆన్లైన్లో క్లాసెస్ వినే వాళ్ళు ఉంటారు. అవును. వాళ్ళు వాళ్ళు చదవాలనుకుంటే ఎట్లయినా చదువుతారు. కోచింగ్ చెప్పినప్పుడు ఒక టీచర్ క్లాస్ రూమ్లో బోర్డు ముందు నుంచొని సబ్జెక్ట్ చెప్పేటప్పుడు ఆ 100 మందికి అదే సబ్జెక్ట్ చెప్తున్నారు. అవును. మీరు నోట్స్లో అదే రాసుకున్నారు, నేను నోట్స్లో అదే రాసుకున్నాను. కానీ మీకు వేరే మార్కులు వచ్చాయి, నాకు వేరే మార్కులు వచ్చాయి. ఎందుకు? నా అండర్స్టాండింగ్ మారింది, నేను ఎన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకున్నానో మారింది, ఎగ్జామ్లో నేను ఎలా ప్రజెంట్ చేశానో మారింది. ఉమ్, అవును. అంటే ఎవ్రీ స్టూడెంట్ ఈస్ యునిక్. ఓకే. వాళ్ళ స్ట్రెంగ్స్ వేరు, వాళ్ళ టాలెంట్స్ వేరు. ఉమ్, మనం ఎప్పుడైతే మనలో ఉన్న ఆ స్ట్రెంగ్త్ని ఐడెంటిఫై చేసి దానికి పదును పెడతామో ఉమ్, అప్పుడు సక్సెస్ త్వరగా వస్తుంది. ఓకే.